అవిశ్వాసానికి జవాబు దేవుని దగ్గర ఉంది కదా. నా అవిశ్వాసానికి జవాబు దేవుని దగ్గర ఉంది. కానీ నువ్వు ఆ దేవుణ్ణే దూరం చేసుకుంటే ఇంకా అవిశ్వాసంతోనే చనిపోతావు, అవిశ్వాసంతోనే ఉంటావు కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ యొక్క శరీరంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీ సమస్య అంతా వివరించి ఉంచినప్పుడు వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, వాళ్ళు ఒక టాబ్లెట్స్ కానీ ఏదైనా రికమెండ్ చేస్తారు. వాటిని నువ్వు వాడుతా ఉన్నా కూడా నీకు ఏది కూడా ఆ సమస్యకి పరిష్కారం దొరకల, ఆ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది నీ జీవితంలో లేదు. కొన్ని వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, ఏమీ లేదు. అప్పుడు నువ్వు అనుకుంటావా ఇంకా నేను జీవితంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళను, నాకు సమస్యకి ఏ పరిష్కారం లేదు అంటే ఎవరికి నష్టం కలుగుతుంది? ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. నీకు ఆ వ్యాధితో నువ్వు అలా మరణించాలి కదా. నీలో కూడా అవిశ్వాసం అనే ఒక వ్యాధి ఉంది, అవిశ్వాసం అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అవిశ్వాసం అనే ఒక ప్రశ్న వచ్చింది. ఆ అవిశ్వాసానికి అక్కడ కాదు, దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడే ఆ అవిశ్వాసాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుడు రెడీగా ఉన్నాడు నీ ఆ యొక్క అవిశ్వాసంలో వచ్చిన ఆ ప్రశ్నలకు ఆ సమాధానం ఇవ్వాలని. ఆ గొప్ప దేవాది దేవుడు నీ వైపు తిరుగుతా ఉన్నారు కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే తప్పక దేవుడు నీ యొక్క అవిశ్వాసంలో వచ్చిన ప్రతి ప్రశ్నను దేవుడు తీరుస్తారు. దేవుడు ఆదివారం పునరుద్ధాన రోజు తిరిగి లేచినప్పుడు మగ్దలేని మరియకు దేవుడు కనిపించారు. ఆ రోజు సాయంత్రం శిష్యులందరూ ఒక భయంతో, యూదులకు భయపడి, ఎక్కడ యూదులు మాకు దేవుడు శిష్యులని తెలుసుకుంటారో అని యూదులకు భయపడి తలుపులన్నీ మూసివేసి ఒక రూమ్ లో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలోకి వచ్చారు. అక్కడ తోమా లేడు, యూదా ఇస్కరియోతు కూడా ఉన్నారు, కానీ అక్కడ తోమా లేడు. తోమా లేనప్పుడు దేవుడు వారితో చెప్పారు, ఆయన యొక్క గాయపడిన హస్తాలను వారికి చూపించారు, ఆ ప్రక్కలో ఆ యొక్క గాయాన్ని వారికి చూపించారు. అన్ని వారికి చూపించి మీరు ఎవరిని క్షమించరో వారు క్షమింపబడతారు, మీరు ఎవరికి ఆ పాపం మీద అధికారం లేకుండా చేస్తారో ఆ పాపం వారికి అధికారం లేకుండా ఉంటుంది, ఎవరు ఆ పాపం ఉండనిస్తారో ఆ పాపం ఆ విధంగా ఉంటుంది అని వారికి అధికారం ఇచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్తారు. చెప్పినప్పుడు ఈ విషయాన్ని అంతటిని శిష్యులు తోమాకి చెప్తారు, మేము యేసుక్రీస్తుని చూసాము, ఈ విధంగా ఈ మాటలు చెప్పారంటే తోమా ఏమంటారో తెలుసా అండి? తోమా, నేను ఆయన యొక్క మేకులలో గాయాలు పెట్టి చేతులు పెట్టి చూస్తేనే గాని, నా చేయి పక్కన ఆయన చేయి పక్కన నా చేయి ఉంచితేనే గాని నేను నమ్మను అని అంటారు. అని ఆ అవిశ్వాసంతోనే వీరందరూ నమ్మారు. దేవుడు తిరిగి లేచారు, మనకి ఎలా అయితే దేవుడు చెప్పారో తిరిగి లేచారని వారు ధైర్యంగా ఉన్నారు. కానీ తోమా కూడా విన్నాడు, నేను తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను, నేను మరలా 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతాను అని దేవుడు చెప్తూనే ఉన్నా, వారి హృదయాన్ని సిద్ధపరుస్తున్న తోమా నమ్మల. 8 రోజులు అవిశ్వాసగా ఉన్నాడు. 8వ రోజు మరలా వారు అదే గృహంలో, అక్కడే వారు ఆ యొక్క అదే గదిలో వారు మరలా గ్యాదర్ అయినప్పుడు, మరలా వారు సమావేశం అయినప్పుడు ఏం జరిగింది? అక్కడ తోమా కూడా ఉన్నారు. మరలా దేవుడు వారి దగ్గరకు వచ్చి తోమాని చూసి, తోమా, నీ చేతులు నా ప్రక్క నుంచు, నీ చేతులను పెట్టి నా చేతులను చూడు అని చెప్పి దేవుడు ఒక మాట అంటారు, అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండు కదా. తోమాకి ప్రశ్నలు వచ్చాయి, నిజంగా దేవుడు లేచారా? దేవుడు నిజంగా చెప్పినట్లుగా దేవుడు తిరిగి లేచాడా? 3వ రోజు తిరిగి లేచారా? అంతగా సిలువలో మరణమయ్యారు కదా, చివరి రక్తపు బొట్టు వరకు దేవుడు కార్చారు కదా, చివరి రక్తపు బొట్టు వరకు ఎంతగానో సిలువలో మరణమయ్యారు కదా. అసాధ్యము కదా ఒక మనిషి తిరిగి లేవడం. కానీ దేవుడు మాతో చెప్పారు తిరిగి లేస్తారని. కానీ తిరిగి లేచారా? అవిశ్వాసగా ఉన్నాడు. ఒక 8 రోజులు, ఒక 9 రోజులు, ఆ ఆదివారం నుంచి తర్వాత ఆదివారం వరకు కొన్ని రోజులు అవిశ్వాసగా ఉన్నాడు తోమా. కానీ ఆ అవిశ్వాసం తీర్చడానికి దేవుడే తోమా దగ్గరకు వచ్చి ఆ తోమాతో మాట్లాడారు. అప్పుడు తోమా అంటాడు, నా ప్రభువా, నా దేవా అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు కదా. మనము కూడా ఒక అవిశ్వాసము అని ఒక దాని గుండా వెళ్తాం. మన పరిస్థితులను బట్టి, మన యొక్క మాటలు, మన యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, మన కష్టాలు, కన్నీరు, బాధలు మనం చూస్తా ఉన్నప్పుడు
ఒక అవిశ్వాసము అనే ఒక ఫేస్ గుండా మనం వెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, అటు ఇటు 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 మనుషుల ఆ వైపు కాకుండా, మనుషులను ఆశ్రయించడం కాకుండా, ప్రభా నువ్వు ఒకప్పుడు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేసావు, ఇప్పుడు కూడా ఈ కార్యం అంతకంటే గొప్పదిగా పెద్దదిగా ఒక కొండగా నా జీవితంలో ఉందేమో, దాన్ని కూడా తీయగల దేవుడు అయ్యా. నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి నీ యొక్క విశ్వాసాన్ని, నీ యందు విశ్వాసాన్ని నాలో కలిగించు ప్రభా అని దేవుడి వైపు చూడాలి. కానీ మన యొక్క అవిశ్వాసంలో దేవుణ్ణి విడిచిపెట్టే స్థితి, ప్రార్థన చేయకుండా, సహవాసం లేకుండా, వాక్య ధ్యానం లేకుండా జీవిస్తే మనము ఎలా అయిపోతామంటే, మనం అంటాం కదా, ముందు గతి కన్నా తర్వాత గతి బహు భయంకరంగా ఉందని, ఆ స్థితికి మనం వచ్చేస్తాం. కాబట్టి ఆ నీలో ఉన్న అవిశ్వాసానికి ఆ యొక్క సమాధానం ఎవరు ఇవ్వగలరో తెలుసా? దేవుడు మాత్రమే నీలో ఉన్న అవిశ్వాసానికి సమాధానం ఇవ్వగలరు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, నీలో ఏ ప్రశ్న వచ్చినా, అవిశ్వాసంతో ఏ ప్రశ్న వచ్చినా దేవుడి వైపు మాత్రమే నువ్వు నేను తిరగాలి.